Hey guys, welcome back to Princess Anvika YouTube channel. మీరు చూసే ఈ వీడియో మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో. అలా మా పాప అన్నప్రాసన అయితే కంప్లీట్ చేసుకున్నాక పక్కనే రిసార్ట్ ఉందని తెలిసి ఇంకా వెళ్దామని అనుకున్నాము. అస్సలు ప్లాన్లో ఇదైతే ఇంక్లూడ్ లేదనమాట. నార్మల్గా యానివర్సరీ కదా, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం కానీ ఇలానే రిసార్ట్ ఉంది, ట్రాంపోలిన్ పార్క్ ఉంది, ఫోటోషూట్ ప్లేస్ ఉంది అని అయితే మాకైతే అస్సలు తెలియదు. సో ఇంకా అలా రిసార్ట్ కదా ఒకసారి చూద్దాము, ఎలా ఉంది నచ్చితే వెళ్దామని అనుకున్నాము. ఇంకా అలా వెళ్తుంటే ఇది చూడండి, అసలు లొకేషన్ ఎంత బాగుందో. మంచి ఒక రామోజీ ఫిలిం సిటీ అక్కడ వెళ్ళినట్టు అనిపించింది. సేమ్ బిల్డింగ్స్ అవన్నీ అలానే డిఫరెంట్గా ఉండే. ఇంకా అలా మేము వెళ్ళాక ఇలా ఫోటోషూట్ స్పాట్ అనమాట. ఇదైతే చాలా మంచిగా ఉండే. డిఫరెంట్ షేప్ దగ్గర ఇలా మనం పోజెస్ డిఫరెంట్గా పెట్టుకొని మనం ఫొటోస్ దిగొచ్చు. ఇలా ఫ్రెండ్స్తో అలా వస్తే చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఇంకా అలా ఈ పోజెస్ మేము కూడా కొంచెం అలా ఎంటర్టైన్మెంట్గా చూసాము. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఫోటోషూట్ కోసం ఎవరైనా డిఫరెంట్గా మంచి ప్లేసెస్ కావాలి, రీజనబుల్గా బడ్జెట్లో కావాలి అని అనిపిస్తే మంచిగా ఇక్కడికి వచ్చేయచ్చు. మనం వేరే ఎక్కడికైనా ప్లేస్ చీరాల అలా వెళ్ళాలంటే చాలా మన బడ్జెట్ అయితే దాటిపోతుంది. కానీ ఇక్కడ మనకి ఏ ఛార్జ్ అయితే ఛార్జ్ చేయట్లేదు వీళ్ళు. మనం మంచిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మన ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఫోటోగ్రాఫర్స్ని తెచ్చుకుంటే చాలు, మనం అంతా మంచిగా ఎంట్రీ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రిసార్ట్కి ఇలా మనం సపరేట్గా అమౌంట్ కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. మేమైతే నార్మల్గా వెళ్ళాము, మంచిగా ఫొటోస్ అవన్నీ దిగాము, మంచిగా ఎక్స్ప్లోర్ చేసాము, మంచి ట్రాంపోలిన్ పార్క్ ఆడుకొని ఫుడ్ కూడా ఎంజాయ్ చేసాము. అంతా మంచిగా సెట్ అయ్యింది అనమాట ఆ రోజు. అసలు నార్మల్గా అయితే ఏదైనా ఇలా ఎంటర్టైన్మెంట్ సెట్ అయినప్పుడు ఫుడ్ దొరకకుండా అలా అయిపోతుంది అనమాట. ఈసారి అలా అవ్వలేదు, మంచిగా అయిపోయింది. ఫుడ్ కూడా అక్కడే ఎంజాయ్ చేసాము. మంచి ఒక 1 డే అయితే అక్కడ బాగా ఎంజాయ్ అయితే చేసాము. చెప్పాను కదా ఫోటోషూట్ స్పాట్ అని చెప్పేసి ఇదే అనమాట. మంచిగా అనిపించింది. మంచిగా ఇలా మూన్, బర్డ్ వింగ్స్, మంచిగా ఇలా బ్యాక్ డ్రాప్ అలా డిఫరెంట్గా ఉండే మంచిగా ఉంటుంది. ఇలా మనం ఫొటోస్ దిగితే ఇంకా తర్వాత ఇది వచ్చేసి డూప్ టెలిఫోన్ బూత్ అనమాట. మనం మూవీస్లో అలా వేస్తాం కదా అలాంటిది. ఇది వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా. కిడ్స్కి మంచిగా ఒక ప్లే ఏరియాలో ఇక్కడ మనం వదిలేసి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అంత బాగుంది. పేరెంట్స్ని కూడా అలౌ చేస్తారు. నాకు నచ్చిన విషయం అయితే ఇదే. మామూలుగా వేరే దగ్గర వెళ్ళినప్పుడు పేరెంట్స్ని అలౌ చేయరు, వాళ్ళని సింగిల్గా ఆడుకోలేరు, అప్పుడు ఇబ్బంది అయిపోతుంది కదా. కానీ ఈసారి ఇక్కడ వీళ్ళు ఏమి అనలేదు, మంచిగా సపోర్ట్ చేశారు, వెళ్ళనిచ్చారు. మేము కూడా తనతో పాటు చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ వచ్చేసి ఇన్ఫినిటీ రూమ్, 7D మూవీ, ఇంకా టన్నెల్, ఇలా డిఫరెంట్ అయితే ఇది కూడా ఉన్నాయి. దీంట్లోనే ఇంక్లూడ్. ఇది వచ్చేసి మేము పార్క్లో కొన్ని ఫొటోస్ దిగాము అవి. తర్వాత ఇక్కడ ట్రాంపోలిన్ పార్క్లోనే ఇలా ఎయిర్ బెలూన్ అయితే ఉందన్నమాట. మామూలుగా ఎగ్జిబిషన్లో అలా ఉంటుంది కదా, అలా చిన్నది కాకుండా చాలా పెద్దది స్నో వరల్డ్ అయితే సెట్ చేశారు. స్నో వరల్డ్ బెలూన్. దీంట్లో మనం కొంచెం కష్టమే, అస్సలు నడవడానికి రావట్లేదు. నార్మల్గా చిన్నపిల్లలు ఎగ్జిబిషన్లో అది పెడితే వెళ్ళి జారుతుంటారు కదా, కానీ అబ్బో చాలా కష్టమే అనిపించింది నాకైతే. తర్వాత ఇంకా అలా స్లైడ్స్ అయితే మేము ఎంజాయ్ చేసామన్నమాట. స్లైడింగ్ మంచిగా 3 స్లైడ్స్ ఉన్నాయి. 3 స్లైడ్స్ పైన 3 కూర్చొని అలా మంచిగా ఎంజాయ్ చేసాము. మనం డబ్బులు పే చేసిన దానికి ఇదైతే వర్త్ అనే చెప్పొచ్చు. మంచిగా మనం కూడా ఆడుకొని ఇచ్చారు. అసలు ఇంత టైం అయింది అంత టైం అయింది అని చెప్పి అస్సలు విసిగించకుండా మంచిగా మనం వదిలేసి వెళ్ళిపోయారు అసలు వాళ్ళు. తర్వాత మేము అలా చాలాసేపు అయితే ఆడుకున్నాము. ఆడుకున్న తర్వాత ట్రాంపోలిన్ పార్క్లో కూడా చాలాసేపు జంప్ చేసాము. లార్జ్ స్లైడ్ అయితే ఉందన్నమాట, అది కూడా స్లైడ్ చేసాము. ఇంకా అలా అవన్నీ ఆడుకున్న తర్వాత ఫుడ్ తిందామని అయితే ఫస్ట్ టైం అనుకున్నాము. అంటే ట్రాంపోలిన్ పార్క్లో జంప్ ఉంటుంది కదా, అది మళ్ళీ ఫుడ్ తిన్నాక ఎక్కువ ఎంజాయ్ చేయలేము అని చెప్పేసి సో ఫస్ట్ అయితే ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఫుడ్ తిందాం అనుకున్నాము. ఇంకా అలా ఫుడ్ తినేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ వెళ్ళామన్నమాట. మళ్ళీ చాలా ఒక 2 hours వరకు ఆడుకొని మళ్ళీ వచ్చామన్నమాట. సో మంచిగా సపోర్ట్ చేశారు వీళ్ళైతే. వెళ్ళొచ్చు అది ఇది ఏమనలేదు. నార్మల్గా వాళ్ళు చూసారు కానీ ఏమనలేదు. మంచిగా అనిపించింది ఆ విషయం అయితే. మంచిగా ఆడుకున్నాము. కిడ్స్ ప్లే ఏరియా చాలా పెద్దగా అనిపించింది నాకు. మంచిగా బాల్స్ ఉన్నాయి. ఇప్పటివరకు నేను నార్మల్గా వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలది ఇలా ప్లే ఏరియా ఉంటుంది కదా,
అట్లా ఏరియాలో నార్మల్గా మీరు పేరెంట్స్ అలా లేదు అలా ఇలా అని చెప్పారు. కానీ ఎక్కడో లోపల ఉంటుంది అనమాట, మనం కూడా అలౌ చేస్తే బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళతో మంచిగా ఆడుకోలేరు, మనతో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు. ఇప్పుడు మా దగ్గరనే చూడండి, వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ అస్సలు లోపలికి వెళ్ళదు. ఇప్పుడు నేను మా అత్త వాళ్ళు మేమందరం మా ఫ్యామిలీ ఉన్నాం, అక్కడే ఉన్నాం కాబట్టి మాతో మంచిగా ఎంజాయ్ చేసింది, మంచిగా ఆడుకుంది అనిపించింది. ఇప్పటివరకు చాలా ప్లేసెస్లో మేము డబ్బులు కట్టిన తర్వాత తను ఎంజాయ్ చేయలేకపోయింది, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని అలౌ చేయలేదు. ఇంకా అలా మంచిగా అనిపించింది ఈ ప్లేస్లో. మా మామయ్య ఎక్కారు ఇది టనెల్, బాగుంది అది కూడా మంచిగా. అలా చూస్తున్నాం కానీ మనం కూడా జైంట్వీలో ఎదుగుతున్నామేమో అనిపిస్తుంది, అంత మంచిగా ఉందన్నమాట. ఇది మీరు ఇంతకుముందు ఇక్కడ ఎక్కారా? నేనైతే ఇది ఫస్ట్ టైం చూద్దాము, నార్మల్గా ఇక్కడ చూడలేదు ఇది. తర్వాత 7D మూవీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఒక మూవీ అయితే వేశారు, తర్వాత మాకు ఆ మూవీ అంతగా నచ్చలేదు అని చెప్పేసి ఇంకా హన్విక ఉంది కదా, మంచిగా ఏదైనా కిడ్స్ ఇష్టంగా చూసే మూవీ ఏదైనా ఉంటే ఏంటి అని చెప్తే ఇంకా వాళ్ళు డైనోసార్ వేశారు. చాలా బాగుంది మూవీ అయితే, డైనోసార్ మూవీ. సో ఇంకా అలా మాకు అన్ని ఆ రోజు అలా కలిసి వచ్చేసాయి అనమాట. అనుకోకుండా ప్లాన్ చేయకుండా వెళ్తే ఓకే మంచిగా అనిపించింది. ముందు ఏదైనా ప్లాన్ వేసుకొని అది సెట్ అవ్వక ఇంకా అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళలేదు అని అనుకోకుండా ఇది మంచిగా అనిపించింది. ప్లాన్ ఏం వేసుకోకుండా అసలు రిసార్ట్ ఉందని అయితే మాకు అస్సలు తెలియదు. ఇంకా మేము డైరెక్ట్ వెళ్ళిపోయింది కదా, ఇంకా వెళ్తున్నప్పుడు దారిలో మా హస్బెండ్ చూసారంటే నేను అది కూడా చూడలేదు. ఇంకా నేను పడుకుండా ఉన్నాను, సంథింగ్ ఫోన్ చూస్తున్నానో తెలియదు, పక్కనైతే నేను చూడలేదు. తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు ఇలా వెళ్దామా అని అంటే ఓకే ఒకసారి చూసిద్దాం అనుకో, కానీ లోపల ట్రాంపోలిన్ పార్క్ ఉంది అని అయితే లోపలికి వెళ్ళాకే తెలిసింది. ఇంతకుముందు మేము వెళ్ళాము ట్రాంపోలిన్ పార్క్ చీమకుర్తిలో, అక్కడికి వెళ్ళాము. ఇది నర్సరావుపేటలో అనమాట, మంచిగా ఉంది. మీరు కిడ్స్ బోర్గా ఫీల్ అయినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారు? ఇలానే ప్లే ఏరియాస్కి తీసుకెళ్తారా? అక్కడ మిమ్మల్ని కూడా అలౌ చేస్తారా? మిమ్మల్ని కూడా ఆడుకొని ఇస్తారా? ఇలా ఆడుకొని ఇస్తే అవి ఏరియా ఎక్కడే అది కూడా కామెంట్ చేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ కూడా ఉండే, ఇదైతే నేను ఎప్పుడు చూడలేదు. సో చూడంగా మంచిగా అనిపించింది, నేను ఎక్కి ఆడుకున్న కొంచెంసేపు. తర్వాత ఈ కలర్ స్టోన్స్ ఉన్నాయి చిన్న చిన్నవి, ఇవి చూసి జెమ్స్ కలర్స్ అని చెప్పేసి మా అన్నయ్య అయితే ఆడుకుంది కొంచెంసేపు. ఇంకా తర్వాత ఫస్ట్ వేరే దగ్గరికి అక్కడికంతా వెళ్ళేసి వచ్చి మళ్ళీ లాస్ట్కి వచ్చి ఇక్కడే కూర్చుంటుంది, అంత నచ్చింది తనకి. సో ఇంకా డిఫరెంట్ ఉన్నాయి కదా ఇక్కడైతే. తర్వాత ట్రాంపోలిన్ పార్క్ మేము అవి ఎంజాయ్ చేస్తుంటే మా హస్బెండ్ ఏమో ఇక్కడ పాపతోటి ఇలా నడిపిస్తున్నాడు అనమాట. అంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా, ఇలా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎలా ఫేస్ చేయాలి అనేది తెలియదు కదా, అలాంటి వాళ్ళ కోసం మనం నడిచేటప్పుడు ఆచితూచి అడుగేయాలంటాం కదా, అది ఇలా అన్నమాట. ఇలా మనం ఇక్కడే కాన్సన్ట్రేషన్గా చూస్తూ మనం వాక్ చేయాలని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. ఇంకా అలా నేను కొంచెం ఆడుకున్నాను, కొంతసేపు మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాం అనమాట. సో ఇలా వీళ్ళు ఆడుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. ఇది నేను చెప్పాను కదా బెలూన్ అని చెప్పేసి, ఆ బెలూన్ ఇది అనమాట, స్నో వరల్డ్ బెలూన్. మంచిగా ఉంది కానీ అస్సలు అడుగు వేసి అడుగు పెట్టలేకపోతున్నా, అంత కష్టం ఉంది అసలు దీంట్లో నడవడము. అంటే మన వెయిట్ ఎక్కువ అయిపోతుందేమో, మేబీ చిల్డ్రన్స్ అయితే కొంచెం వెయిట్ తక్కువ ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా నడుస్తారేమో అనుకున్నా కానీ అన్ని కూడా అంతే, ఇలా ఎంటర్ అవ్వగానే పడుతూనే ఉంది అస్సలు. చెయ్యి కాలు అది మొత్తం పడుతుందని చెప్పేసి ఇంకా మేము కూడా ఫోర్స్ చేయలేదు, వెళ్ళలేదు మేము లోపలికి. ఇలా నుంచుంటే అలా పడిపోతున్నాము, అసలు ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళకపోతున్నాము. ఈ స్నో వరల్డ్ థీమ్ అయితే మంచిగా అనిపించింది, అంటే యూనిక్గా ఉంది. వేరే ప్లేసెస్లో మేము చూసింది నార్మల్ ఇలా టెడ్డీ బేర్ది అలా అనమాట. ఈ ట్రాంపోలిన్ పార్క్ చూసారా, మంచిగా ఉంది. ఇది వచ్చేసి ఇన్ఫినిటీ రూమ్, మనం ఎటు వెళ్ళాలో మనకి రూట్ అయితే అస్సలు అర్థం అవ్వదు. ఇది నేను ఆల్రెడీ ఊటీలో అయితే చూసాము, ఇది ఏమి యూనిక్ కాదు, బట్ డిఫరెంట్గా ఉంది కదా, బాగుంది. ఇలా కలర్స్ డిఫరెంట్, మనం దారి కనుక్కొని బయటికి వెళ్ళడము, అటు ఇటు మొత్తం మీరు ఎటు చూసినా మనమే కనిపిస్తుంది. ఇది వచ్చేసి జైంట్ స్లైడ్ అనమాట, చాలా అంటే చాలా పెద్దగా ఉంది స్లైడ్.
అసలు ఇది కూడా కొత్తగానే ఉందో మేము చూద్దాము అంటే నేను అలా బెలూన్లో పడిపోయినప్పుడు అది వచ్చి మన పైన పడిపోతున్నందుకు నాకు భయం వేసి ఒకటేసారి ఎక్కాను. ఇక్కడ చూసారా మా హస్బెండ్ ఏ పాటకి డ్యాన్స్ చేస్తారో అది కూడా కమెంట్ చేసేయండి, చూస్తాను. మీకు ఈ సాంగ్ తెలుసో లేదో. తర్వాత ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టంప్స్ అయితే చేసామన్నమాట. అలా చూసారా ఫుట్బాల్ లాగా ఎంత బాగా ఆడుతుందో. మనకు కష్టం లేదు, అంత ఇది కరెక్ట్ కూడా రాదు. సో ఇంకా అలా మేమైతే వేరే పాటకు కూడా డ్యాన్స్ చేస్తాము. మేము కపుల్గా డ్యాన్స్ చేసిన ఈ సాంగ్ ఏంటి, మా హస్బెండ్ సింగిల్గా స్టెప్ చేసిన సాంగ్ ఏంటి కమెంట్ చేసేయండి. ఇఫ్ యూ నో, మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి. తర్వాత వచ్చేసి మేము అలా లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాము. లంచ్ కూడా అన్ని మంచి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీసే ఉన్నాయి. మాకైతే స్పెషల్లీ సూప్ అయితే నాకు చాలా నచ్చింది. ఆ టేస్ట్ ఇప్పటికీ గుర్తుంది నాకు, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అలా మనం లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం బయట ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.